మెదక్ పట్టణంలోని మున్సిపల్ ఎన్నికలలో భాగంగా 11వ వార్డులో విస్తృతంగా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ముందుకు దూసుకెళ్తున్న కాంగ్రెస్ అభ్యర్థి 11వ వార్డు సమయుద్దీన్ సోదరి నస్రీన్ బేగం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇంతకు ముందు మా అన్న సమయుద్దీన్ కౌన్సిలర్గా ఉండేనని, సాయినగర్, వెంకట్రావు నగర్, రషీద్ కాలనీ సీసీ డ్రైనేజీ పనులు పూర్తి చేశారని, ఇప్పుడు సమయుద్దీన్ సోదరి అయిన నేను, నస్రీన్ బేగం అనే నేను 11వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థిగా నిలబడడం జరిగిందన్నారు. హస్తం గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించండి. మా అన్న నేను ఇద్దరం వార్డును ఇంకా అభివృద్ధి అయ్యే విధంగా పనిచేస్తామని, నన్ను వార్డు ప్రజలందరూ ఆశీర్వదించి గెలిపించండని, ఇంతకు ముందు కంటే ఇంకా ఎక్కువ సేవలు మీకు నేను చేస్తానని మాట ఇస్తున్నాను అని అన్నారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం, అధికారంలో ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. ఓటేసి గెలిపించండి, వార్డును మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తానని అన్నారు. मेरा नाम नसरीन बेगम है। सबको नमस्ते, सलाम अलैकुम। मैं सनी भाई की बहन हूँ। 11th वार्ड काउंसिलर के वास्ते ठहरे। जितने भी 11th वार्ड में कामा बाकी है, नल के, करंट के, पानी के मसाइल जो भी है, रोडों के मसाइल, सब मैं और मेरे भाई मिलके कंप्लीट करते। कांग्रेस गवर्नमेंट है हमारी। कांग्रेस गवर्नमेंट को हाथ के निशान को वोट देके हम लोगों को भारी मेजॉरिटी तो नहीं, भाई और मैं दोनों मिलके पूरे कामा देख लेते। रूलिंग गवर्नमेंट है अपना, कांग्रेस गवर्नमेंट है अपना। हाथ के निशान को वोट देके हम लोगों को जिताए, भारी मेजॉरिटी से जिताए तो हम लोग तुम लोगों के काम आसान करते, जल्दी जल्दी काम करते रूलिंग गवर्नमेंट रहने से। భర్తీ నస్రీన్ బేగం గారు అస్సం గుర్తుకు నిలబడ్డాడు. 11వ వారు అక్క చెల్లెళ్లకు అందరూ నమస్కారాలు. చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతోని మన మున్సిపాలిటీకి పంపగలరు. మరి నెక్స్ట్ మన అన్నగారు సమయన్న మాజీ కౌన్సిలర్ గారు ఆ అన్న సపోర్ట్ ఉన్నాడు, అండగా ఉంటాడు, మీకు అండగా ఉంటాడు, హెల్ప్గా ఉంటాడు. ఆత్మహత్య మునగాడు, పనిచేస్తాడు, అసదిశలు తీసుకుంటాడు. అస్తం గుర్తుకు వాళ్ళ అన్నకు వాళ్ళ చెల్లి ముఖం చూసి 11వ తారీఖు 3వ తారీఖు 11వ తారీఖు 3వ నెంబర్ మీద చేతికి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించి మున్సిపాలిటీకి పంపించండి. పంపిస్తే మీకు మైనేపల్లి రోహిత్ గారు మీకు డబ్బులు కేటాయించి పెట్టాడు. మీకు 4 కోట్ల వరకు ఇక్కడ జరగబోతుంది. ఇది రోడ్లు, సిసి రోడ్లు కానీ, స్తంభాలు కానీ, మేము కానీ ఏ అభివృద్ధి ఉన్నా మీకు అర్ధరాత్రి వచ్చే అన్న సమయాన ఉన్నాడు. మీ ఇంటికి వచ్చి పనులు చేస్తాడు. అందరు లేక నమస్తే పెట్టించుకోడు. అక్క చెల్లెళ్లకు అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.